వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ప్రముఖ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్ గురూజీ శ్రీనివాసరాజు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ. మీతో నేను ఇంటర్వ్యూ చేశానండి. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మీ దగ్గరికి వచ్చాను. వచ్చారు. అప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిన వాళ్ళు ఏమనుకున్నారు, అందరూ ఏమనుకున్నారంటే ప్రజలు బీఆర్ఎస్ కానీ బీజేపీ అని అనుకున్నారు. నేను మీ దగ్గరికి వచ్చి గవ్వల జ్యోతిష్యం అడిగాను. అడిగితే మీరు హస్తం పార్టీ వస్తుంది అన్నారు. సంతోషం. నేను చాలా ఆశ్చర్యపోయి ఇదేంటి ప్రజలు అలా అంటున్నారు, ఈయన ఇలా అన్నారు అనుకున్నాను. మీరు ఏదైతే చెప్పారో ఆ గుర్తు పార్టీ వచ్చింది, వాళ్ళే వచ్చారు. ఇది చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఆ రోజు మీకు ఫోన్ చేసి చెప్పారు, మీరు చెప్పిన గురూజీ ఇలాగ మీరు చెప్పినట్టు వచ్చిందని. ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం మీద ఎంపీ ఎలక్షన్ వచ్చినాయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో 3 పార్టీలు కలయిక ఉందండి. జనసేన, టీడీపీ, బీజేపీ. ఈ ఎలియన్స్ కలిపి ఒక కూటమిగా ఏర్పడి వైసీపీ మీద ఇదివరకు 151 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అదేలేండి, 5 సంవత్సరాల పాలన అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఎవరెవరండి? కూటమి అంటే ఎలియన్స్ అంటే జనసేన, టీడీపీ, బీజేపీ. అది ఒక ఎలియన్స్, ఒక గ్రూప్. ఇంకోటి వైసీపీ అండి. మిగతా అన్ని ఇంకా కాంగ్రెస్ ఉన్నాయనుకోండి. ప్రముఖంగా ఈ రెండిట్లో ఉన్నది ఎవరు గెలుస్తారంటారు? మీరు గవ్వలేసి చెప్పండి స్వామి. గవ్వలేసి చెప్పంటారా? ఇప్పుడు మనకి 3 పార్టీ, ముగ్గురు కలిసి ఉన్నది. ఎవరు? బీజేపీలో జనసేన, టీడీపీ. అది ఒక సంస్థ, ఒక గ్రూప్ అయింది. దానికి వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ. ఇప్పుడు ఈ ముగ్గురు విషయం చెప్తాను. జాయ్ వనదుర్గ సమ్మక్క తల్లి, అంగాల పరమేశ్వరి, దుర్గాయ నమ. అన్ని విషయాలలో బయటకు వచ్చి చెప్పే మార్గంగా మాట నిలబెట్టి ఏర్పాటు చేయ తల్లి. ఓం భగవతి చేస్తున్నానండి. అయితే 1, 2, 3 పడ్డాయి. ముగ్గురు కదా, 3 పడ్డాయి. వాళ్ళ ముగ్గురు కాబట్టి ఫస్ట్ 3 వచ్చాయి. ఓం దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ, జాయ్ కళ. ఇప్పుడు 1, 2, 3, 4 వచ్చాయి. జాయ్ దుర్గ మహాకాళి ఆదిపరాశక్తి వరదుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ, ఓం దేవత, ఓం నమ శివాయ. రైట్. మళ్ళీ ఇప్పుడు 3 వచ్చాయి. ఫస్ట్ 3 పడ్డాయి, ఆ తర్వాత 4 పడ్డాయి, ఆ తర్వాత 3 పడ్డాయి. 3, 4. అయితే ఈ గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తే విష్ణు, ఈశ్వర, బ్రహ్మ ముగ్గురు అక్కడ తయారయ్యారు. ఎవరు? ఆంధ్రాలో విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మాదిరిగా తయారయ్యారు. అయితే వాళ్ళ విషయంలో ఇప్పుడు మనం చూసాం కాబట్టి ఈరోజు గురువారం బాబా రోజు గురుస్థానంలో చూస్తే వాళ్ళ పేరులో ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది. ఇప్పటికి ఫస్ట్ పడ్డాయి 3, రెండోది 3, 4, ఆ తర్వాత 3 పడ్డాయి కాబట్టి ఇప్పుడు వరకు వాళ్ళ అనుకూలంగానే ఉంది. వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు లేదు. కష్టపడుతున్నారు, జయప్రదంగా సాధిస్తూనే ఉన్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ వాళ్ళు చేసే పనులు బట్టి, వాళ్ళు చేసే ఆలోచనలు బట్టి, ఎందుకంటే ఒక మనిషిని ఎన్నుకోవాలి, ఒక రాజు రావాలి. ఇప్పుడు మినిస్టర్లు, సీఎంలు అండి. వెనకటి రోజులు రాజులేగా, సేనాధిపతులు, రాజులు. అప్పుడంతా వాళ్ళకి మనక కార్లు ఉన్నాయి. అప్పుడు గుర్రాల మీద కదా పోయి, గుర్రాలు లాగేయి. ఇప్పుడు కార్ల మీద, విమానాల మీద పోతున్నారు. అందువల్ల ఆ రోజులలో కూడా ఒక రాజు అయినా సరే, ఒక మంత్రి అయినా సరే, ఆ రాజు మంత్రి అయినా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని ఫస్ట్ ఒప్పిస్తారు. ఒక ఊరికి వచ్చి ఏమంటాడంటే, అరే బాబు రాజా, ఒక ఊళ్ళో ఆయన పేరు పెద్దగా వస్తుంది. ఆయన పేరు చాలా ధర్మాత్ముడు అంట, చాలా పుణ్యాత్ముడు అంట. ఆయన ఎన్నెన్నో సేవలు చేశాడంట. మరి మన సేవ మనం ఎంత చేసినా మన గౌరీ అసలు అవతల ఒక మనిషిని పంపిస్తామని పంపించాడు. పంపిస్తే అక్కడ మనుషులు ఏం చేశారంటే, అమ్మా మీ రాజు గురించి ఏంటి? మా రాజు ఏముందండి, మహానుభావుడు, గొప్పవాడు, దండివాడు. మరి ఆయన మంత్రి, ఆయన కూడా గొప్పవాడు, మరి ఇంకొక ఆయన వాళ్ళంతా గొప్పవాళ్ళు అని చెప్పారు. అలాగనే ఆయన వెళ్ళి మళ్ళీ ఎమ్మటే ఇంకో రాజుతో చెప్పాడు, రాజుగారు
వాళ్ళ గురించి విన్నానండి. ఏ గల్లీకి పోయినా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు సూపర్గా చెప్పారు అని వాళ్ళకి గమనించి ఏర్పాటు చేశారు. అలాగనే ఇప్పుడు వీళ్ళకు కూడా స్థానం అన్నది కరెక్ట్గా ఉంటుంది, ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఈ రోజు గురువారం చూసాము కాబట్టి ఇప్పుడు వరకు కరెక్ట్గా ఉంది. మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్ టైంలో వాళ్ళు తిథి అంటారు కదా, తిథియా గడియా కొన్ని గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసి అనుకోండి వాళ్ళ ముందు నెగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు వరకు మాత్రం బాగుంది. ఆ రోజు వాళ్ళ గ్రహాలు కొన్ని సపోర్ట్ చేశారు ముగ్గురికి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఆ కూటమి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ రోజు కరెక్ట్ గానే ఉంది, ఈ రోజు పర్ఫెక్ట్ ఉంది చూసాము. ఆ రోజు అప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు వస్తారు కదా స్టేజ్ మీదకి, మేము వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు భగవంతుడు వాళ్ళ మనసులో ఉంటాయి కదా కొంతమంది దేవుళ్ళు, వాళ్ళ మనసులో దేవుడు నమ్ముకొని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఆ భగవంతుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు ఆ టైంలో ఈ రోజు మాత్రం బాగానే ఉంది. ఆ గడియలో ఆ టైంలో వాళ్ళు భగవంతుడు ప్రార్థన చేసుకొని వెళితే అవకాశం బాగానే ఉందని కనపడుతుంది. ఈ కూటమికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ రాజకీయవేత్త అన్నమాట అండి ఆయన, సినిమా యాక్టర్ కూడా పవన్ కళ్యాణ్. మొత్తం తెలుగు రాష్ట్రాలకి లేకపోతే ప్రపంచం అంతా కూడా ఆయన అంటే ఇష్టం. ఆయన సినిమాల పరంగా రాజకీయంగా ఆయన ఎదగాలని చూస్తున్నారని, ఆయన రాజకీయాలు రావాలని 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. ఈసారి అయితే గట్టి పోటీ అక్కడ ఎదుర్కొంటున్నారు. ఆయన పోటీ చేస్తున్నారు పిఠాపురం అనే ఒక ఉంది ఈస్ట్ గోదావరిలో. అక్కడ ఇక్కడి నుంచి ఒక ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు. ఎవరంటే ఆయన? పవన్ కళ్యాణ్. ఓకే. మరి మీ శివయ్యని అడిగి ఆయన గెలుస్తారా లేకపోతే ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి. మరి ఆయన గమలేసి చెప్పండి. ఓం నమః శివాయ. ఓకే. దుర్గాయ నమః. పవన్ కళ్యాణ్ గారు దేవి మహాకాళి ఆదిపరాశక్తి సమ్మక్క తల్లి వనదుర్గాయ. ఓం పవన్ కళ్యాణ్ గారి విషయం 1 2 3 4 5 వచ్చింది. 5 వచ్చి 5. ఓం భగవతి మహాకాళి అంగాల పరమేశ్వర్యాయ నమః. 3 వచ్చినాయి. 5 + 3. ఓం భగవతి దుర్గాయ నమః. ఓం నమః శివాయ అంగాల పరమేశ్వరాయ నమః. ఇప్పుడు 4. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన జాతకం, ఆయన యోగము బాగుంది. జాతకం బాగుంది, ఆయన యోగం బాగుంది. రెండో విషయం ఏంటంటే భగవంతుడు 5 మంది మన ఇంట్లో పుట్టారనుకోండి, అన్నదమ్ములైనా 3 4 10 మంది అయినా పుట్టినా అందరూ జాతకులు కారు కదా. దాంట్లో ఎవరైనా ఒకరు ఉంటారు. అలాగనే కొంతమంది ఆ కుటుంబం నుంచే కొంతమంది వచ్చారు. వచ్చి చూశారు ప్రజాంతి ఏంటి చూశారు. కొంతమంది ఇక సార్లే మన ఈ సినిమా ఫీల్డ్లోనే సరిపోయింది కదా అని అనుకొని ఆగిపోయారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు హిందీలో అంటారు పవన్ కుమార్ అంటే ఎవరు? ఆంజనేయుడు. పవన్. ఓకే. పవన్ కుమార్ అంటే ఆంజనేయ పేరు ఇస్తారు ఆ నార్త్ ఇండియాలో. అలాగనే ఈయన కూడా ఆంజనేయ లెక్క తిరుగుతూనే ఉన్నాడు. ఒక స్థానం వదిలిపెట్టుకోకుండా తిరుగుతూనే ఉండు, కష్టపడుతూనే ఉండు, మంచి వాళ్ళని చూస్తూనే ఉండు, చెడ్డ వాళ్ళని చూస్తూనే ఉండు, కష్టం సుఖం. ఎందుకంటే ఆయన బతకొచ్చు సినిమాలో, ఆ భోజనం సరిపోయింది, ఆయనకు వచ్చే డబ్బులే సరిపోయినాయి. కానీ ఆయన మనసులో ఒక కోరిక. ఇప్పుడు ఎంతో మంది ఉన్నాడు, ఇప్పుడు కోట్లాధిపతులు కొన్ని $1 మిలియన్ సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సంపాదించిన వాళ్ళు కూడా అలాంటి ఆలోచన కొంతమందికి రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు ఉన్న బిజినెస్ లో మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఇక ఈ బిజినెస్ లో మనం కరెక్ట్గా ఉంటుంది కదా అని అనుకుంటే కొంతమంది వెనక్కిపోతారు. కానీ ఈయన అలా కాదు. ఈయన ఏం చేశాడంటే ప్రజల్లో వెళ్ళిపోతాం అనుకొని ఫస్ట్ పంచభూతాలు ఫస్ట్ 5 పడ్డాయి, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4. అట్లక ఈ 4 3 ఎన్నండి? 5 3 8 12 అయిందండి. 12 అయింది అంతే కదా.
ఆ 12కు పట్టకారించి ఆయన చేసే పనిని భగవంతుడు కూడా సపోర్ట్ చేస్తాడు. ఇంతకు ముందు ఒకసారి 2 సార్లు సలబడిపోయింది. అవునండి. ఒకసారి 2 సార్లు. కానీ పడ్డ కష్టము భగవంతుడు కింద పడ్డోడంతా చెడోడు కాదు. కింద పడ్డోడు కొంతమంది అనుకుంటారు, నవ్వుతారు, ఎగతాళి పెడుతుంటారు, పెద్ద పుల్లు అంటారు, చిత్త పుల్లు అంటుంటారు. అయ్యా, ఏ పులి, చిత్త పులి, పెద్ద పులి, ఏ పులి అయినా అది మతం నిర్ణయించేది కాదు. పైన మనకన్నా మించినవాడు గొప్పవాడు ఉన్నాడు. మనకు మించిన వాడు గొప్పవాడు ఉన్నాడు. ఎక్కడ ఎవరిని ఆడియాలి, ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఏ స్థానంలో ఎవరిని పెట్టితే బాగుంటది అని ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక సినిమా లెక్క వదిలేశాడు మనల్ని. తెరలో చూస్తాం కదా, సినిమా థియేటర్లో తెర చూసే సినిమా వేరు, మానవ సినిమా ఇగో ఇది. మానవ సినిమా అంటే ఈ రాజకీయం, ఈ కొన్ని పనులు మానవ సినిమా అంటారు. అలాగనే మన పవన్ కళ్యాణ్ గారు కూడా కష్టపడ్డాడు. ఒకసారి 2 సార్లు ఆయన ఆగిపోయాడు. ఇప్పుడు ఆయన టైం ఇప్పుడు వరకు చూసే టైంలో పర్ఫెక్ట్ గా ఉంది, బాగానే ముందుకెళ్తానుకున్నది. కానీ ఇప్పుడు చూసే టైం బాగుంది. ఇప్పుడు ఆయన లేసే టైం ఆంజనేయ ఎప్పుడు ఆయన బయటికి వెళ్తాడో ఆంజనేయ పవన్ కుమార్ పవన్ పుత్ర హనుమాన్జీకి ఆయన నమస్కరించి ఆయన వెళితే భగవంతుడు కొంచెం సపోర్ట్ చేస్తాడండి. ఎందుకంటే మానవుడి కింద మనం భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు గొప్పవాడు. ఆయన కింద భగవంతుడు సేవే మనకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూసాము, ఆయనకి బాగానే ఉంది. ఆయన ఎలక్షన్ టైంలో భగవంతుడిని నమ్ముకొని పోతే కొన్ని అనుకూలంగా బాగుంటాయని గవ్వల శాస్త్రం చెప్తుంది. దీని ప్రకారం అయితే ఈయన గెలుస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు కరెక్టే, కరెక్ట్ గా ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఆ టైంలో గ్రహాలు ఆయన సపోర్ట్ చేసి ఆ భగవంతుడు సపోర్ట్ చేస్తే అనుకూలంగా ఉంటుంది. ఇదండి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలోంచి ఆయన పరిస్థితి ఏంటి, ఆయనకి అనుకూలంగా ఉందని ప్రస్తుతానికి అని చెప్పారు. తప్పకుండా ఆయన గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారండి. ఇది యాస్ట్రాలజర్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. గురూజీ బాలకృష్ణ సినిమా యాక్టరే, కానీ ఆయన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారండి హిందూపురం నుంచే. బాలకృష్ణ మన చంద్రబాబు నాయుడికి వియంకుడు అవుతారు. మన ఎన్టీ రామారావు గారికి అబ్బాయి, లోకేష్ గారికి మామయ్య గారు. సంతోషం. ఆయన భవిష్యత్తు అంటే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది వాస్తవ విషయం. మరి ఆయన గురించి ఒక 4 అమ్మవారి విషయము తలుచుకొని ఆ గవ్వలు వేస్తామండి. గవ్వలు వేసిన తర్వాత బాలకృష్ణ గారికి ఎలా ఉంది అని చూస్తాం. సరేనా? గవ్వల శాస్త్రం ఏం చెబుతుంది? జాయ్ వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి అంగాల పరమేశ్వరి నమో నమః. బాలకృష్ణ గారికి 1, 2, 3, 4 పడ్డాయండి. 4 పడిపోయాయి. బాలకృష్ణ గారికి 4 ఒకసారి, ఇంకా 2 సార్లు చూస్తాం. చూసిన తర్వాత ఆయన గురించి చెప్తాము. ఓం నమ శివాయ, నారాయణ, దుర్గాయ నమ, వనదుర్గాయ నమ. కరెక్ట్. మళ్ళా 4 పడ్డాయి. ఇంకొకసారి చూద్దాం. మాతా జగన్మాత దుర్గా మహాతేజశ్రీ మాతేశ్వరి దుర్గామాత వనదుర్గ బాలకృష్ణ గారి గురించి లాస్ట్ ఫైనల్ వచ్చేసాయి. 3 వచ్చేసాయి. అయితే బాలకృష్ణ గారు ఆయన ఫస్ట్ ఇంగ్లీష్లో బి వస్తుంది కదా, బి వస్తుంది. అయితే ఆయన జాతక ప్రకారంగా ఈ గవ్వల జ్యోతిష ప్రకారంగా మనం చూస్తే ఆయన నాన్నగారు, వాళ్ళ అన్నగారు, ఇదంతా రాజకీయం కుటుంబమే. నాన్నగారు కూడా, వాళ్ళ పెద్దన్నయ్య గారు, వాళ్ళంతా బాలకృష్ణ గారు ఒక రాజకీయంలోనే కొన్ని రోజులు సినిమాలలో పనిచేసి ఆ తర్వాత అప్పుడు వీళ్ళ నాన్నగారి సినిమాలు మేము అడవిలో ఉండేప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తెచ్చేవాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే
అడవిలకు వచ్చేవాళ్ళు అనమాట. చిన్న ఇటు కర్ర ఇటు కర్ర ఒక తెర కట్టేసేవాళ్ళు. తెర కట్టేసేప్పుడు అప్పుడు మా రాజులు అంటే రాజులు గారు రామారావు గారు అంటే కత్తులు బిత్తులు బయటికి చేస్తుంటాడు. అప్పుడు మేము ఆ సినిమా చూసి చాలా సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే రాజులు గారు మన రామారావు గారికి ఆ డ్రెస్సు, జానపద చిత్రాలు, ఆ చిత్రాలు చూసి మీ అడవిలో చాలా సంతోషపడేవాళ్ళం. ఆ తర్వాత అయ్య గారు నేను చిన్నప్పుడు, ఆ తర్వాత ఇక సినిమా థియేటర్ ఇప్పుడు చేయలేండి, అప్పుడు లేవు కదా. అలాగనే బాలకృష్ణ గారు కూడా ఆయన యోగ ప్రకారం చూస్తే 4 ఫస్ట్, ఇవాళ గురువారము, రెండోసారి 4 పడ్డాయి, మూడోసారి కూడా 3 పడ్డాయి. అయితే హిందూపురంలో ఆయన నిలబడుతున్నాడు. ఆయన జీవితం ఎలక్షన్లు ఎలా ఉంటుంది అని మీరు అడిగే క్వశ్చన్. అయితే ఇప్పుడులో ఈరోజు గురువారం కాబట్టి, బాబా రోజు కాబట్టి ఈరోజు చాలా బాగుంది, అనుకూలంగానే ఉంది. ఆయన ఒకటి స్వామి గుడికి ఒకటి ఉంది మనసులో, బాబా గుడో ఇంకా నామాల స్వామి గుడో, అయ్యగారు కొంచెం పోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఆయన వెళితే ఈ హిందూపురంలో కూడా ఆ భగవంతుడు అనుకూలంగా చేయటానికి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఈ రోజు టైం అనుకూలంగా ఉంది, ఈ రోజు చూసే టైంలో అనుకూలంగా ఉంది. అయితే ఆ టైంలో ఎలక్షన్ టైంలో ఆయన గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసాయనుకోండి, ఆయన గ్రహాలు సపోర్ట్ చేశాయనుకోండి అనుకూలంగా ఉంటుంది. అలాగా అందువల్ల ఆయన కొన్ని దేవుడు పూజలు ఉన్నాయి, ఆయన చేసుకుంటే ఆ భగవంతుడు అనుకూలంగా జరుగుతుందని భగవంతుడు ఈ గవ్వల శాస్త్రం చెప్తుంది. అలాగా అంటే మీ గవ్వలు నాకు అర్థమైందంటే మీ గవ్వల శాస్త్రం ప్రకారం ఆయన పరిస్థితి బాగుంది, ఆయన గ్రహాలు ఇంకా అనుకూలంగా ఉండాలంటే కొన్ని పూజలు చేసుకోవాలి. కొన్ని పూజలు చేసుకుంటే తప్పకుండా ఆయన మళ్ళీ అదే దాని నుంచి గెలవడానికి ఆ స్థానానికి గెలవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎవరి నోట్లో ఏముందో, ఏ గుళ్ళో ఏ దేవుడు ఉండడో అది ఎవరికి తెలియదు. అయ్యా ఇప్పుడు నేను అన్నవాడు ఎవరు ముందుకు రాడే శాస్త్రంలోనే ఉంది, నేనన్నవాడు ముందుకు రాలేడు శాస్త్రంలోనే ఉంది. అయితే ఆయన భక్తి భావం ఉంది, ప్రేమ ఉంది, మనుషులతో మాట్లాడే విషయము అన్ని విధాలుగా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ రోజు ఆయనకి అనుకూలంగా ఉంది. అయితే ఆ రోజు ఆయన నిలబడే టైంలో ఆయన పోయే ముందు కొన్ని గుళ్ళు కొన్ని పూజలు చేసుకొని ఆయన వెళితే ఆయనకి ఆ భగవంతుడు అనుకూలం కనపడుతుంది, దిగ్విజయంగా గెలవడానికి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ఈ రోజు మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఆ రోజు గడియలు ఆ రోజు వాళ్ళకి అనుగ్రహం ఉందనుకోండి, భగవంతుడు ఆశీర్వాదం జయప్రదంగా ఉంటుందని గవ్వల శాస్త్రం చెప్తుంది. ఒకవేళ మీ దగ్గరికి వచ్చేది చెప్తారా ఆయనకి? మా దగ్గరికి వస్తే గురువు గారు ఇట్లంది ఏం చేస్తే బాగుంటుందని చెప్తే, ఎందుకంటే తప్పకుండా మార్గం చూపిస్తాం కదండి, అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్తున్నాను. మరి ఇప్పుడు చదువు కూడా మన స్కూల్కి వెళ్తే వస్తుంది. అవును, అంతే కదండి. స్కూల్కి వెళ్తే వస్తుంది, కానీ గుడికి వెళ్తే బ్యాపనాయన ఉంటాడు, ఆయన చెప్తాడు. మాలాంటి వాళ్ళ కొరకు వస్తే ఏదో కొన్ని సలహాలు కొన్ని సలహాలు చెప్తుంటాం, ఆలోచనలు చెప్తుంటాం. ఆ ప్రకారంగా ఇప్పుడు ఒక్క చేయికి సౌండ్ రాదు కదండి, 2 చేయిలు కొడితేనే సౌండ్ వస్తుంది. అలాగనే మన బాలకృష్ణ గారు ఏమంటే గురువు గారు ఎక్కడ ఉన్నావు, నేను వస్తున్నాను రాండి అని అంటే ఆయన రమ్మన్న వస్తువులు ఆయన వచ్చినా కూడా సంతోషమే. లేదు అవసరం లేదు అంటే ఆ గుళ్ళు కొన్ని దేవుళ్ళు ఉండే కదా, ఆ దేవుళ్ళు పూజ చేసుకున్నా కూడా సంతోషం జరుగుతుంది అనమాట, అనుకూలంగా ఉంటుంది. ఆ భగవంతుడు సాయం ఎప్పటికీ మంచివాడికి మంచి జరుగుతుంది. ఇదండి శ్రీనివాసరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. స్వామి, ఇప్పుడు మన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి, ఆయన ఎందుకు ఫేమస్ అంటే బాలకృష్ణ గారు అల్లుడు, బ్రాహ్మణి గారి హస్బెండ్. అయితే ఇక్కడ ఈయన లాస్ట్ టైం మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారండి. అంటే ప్రజాక్షేత్రంలో గెలవాలని అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు, అది అపాయింట్ చేసిన దానిక అని ప్రతిపక్షాలు అంటుంటారు అన్నమాట.
ఆయన ఎప్పుడు ప్రజాక్షేత్రంలో గెలవలేదని. ఇప్పుడు మంగళగిరిలో నిలబడ్డారండి ఆయన. లాస్ట్ టైం అయితే ఓడిపోయారు. ఈసారి మంగళగిరి స్థానం నుంచి నిలబడి ఉన్నారు, ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఏంటి? మీరు గవ్వలు వేసి మరి మీరు చెప్పారు, బాలకృష్ణ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, ఆ కూటమి గురించి చెప్పారు, మరి లోకేష్ గారి గురించి కూడా చెప్పండి. చెబుతామండి. గవ్వల శాస్త్రం, గవ్వల శాస్త్రము, లోకేష్ గారి గురించి కూడా కొన్ని విషయాలు చెబుతాం. జై వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి, ఓం నమ శివాయ, శివయ్య, అంగాల పరమేశ్వరాయ నమః. లోకేష్ గారి గురించి కొన్ని విషయాలు బయటికి రావాలి. అయితే అయ్యా, లోకేశ్వరరావు గురించి 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి. రెండోసారి జై వనదుర్గ మహాకాళి ఆదిపరాశక్తి. ఇప్పుడు 3 వచ్చాయండి. 6 + 3 9. ఓం నమ శివాయ, నారాయణాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ, వనదుర్గాయ నమ. 3 వచ్చినాయి. మళ్ళా 3 వచ్చాయి. 6, 3, 9, 9, 3, 12. అయితే లోకేష్ బాబు గురించి అమ్మవారి విషయము, శివయ్య ఆశీర్వాదము, వనదుర్గ ఆశీర్వాదము, దుర్గా ఆశీర్వాదములో ఆయన జాతకం 3300 కిలోమీటర్ పాదయాత్ర కూడా చేశారు. పాదయాత్ర చేశారు. చాలా ఓపికగా. ఆయన ఇదివరకు లావు ఉండేవారు, సన్నగా కూడా అయిపోయారు. ఎందుకంటే భగవంతుడు కొన్ని కుటుంబాలని అర్పణం చేస్తాడు. ఇప్పుడు మదర్ తెరెసా ఉంది, అవును, ఆమె అలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చారు. మరి ఆమె పేరు ఎందుకు వచ్చిందంటే ప్రజా మనసి. ఆమె పేరుని ప్రతి దాంట్లో ఉంటుంది. మహాతల్లి జగన్మాత ఆమె. అట్లక అబ్దుల్ కలాం గాని పెద్ద పెద్ద మహనీయులు అంతా వాళ్ళ ఇద్దరు పేర్లు నాకు మతుంటాయి. వాళ్ళకల్లా గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. అలాగనే ఇప్పుడు కూడా లోకేష్ బాబు గారు ఆ వయసులో కుటుంబము, భార్య, పిల్లలు పక్కన పెట్టి నడవాలి, ప్రజాసేవ తెలుసుకోవాలి, ప్రజల గురించి ఆలోచించాలి. ఇప్పుడు నేను 4 గోడల మధ్యలో ఉంటే అది కరెక్ట్ కాదు అనుకొని ఆయన బయలుదేరారు. ప్రజలంటే ఏమిటి, ప్రజల్లో మనకి ఏమొస్తుంది, మన ఇంట్లో ఉంటే ఏమర్థమవుతుంది అని చూసుకున్నాడు అక్కడ ఆయన. అయితే ఇప్పుడు కొన్ని ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు. మనసు భక్తి ఆయనకి, చూపించే భక్తి తక్కువ, ఆత్మభక్తుడు లోకేష్ బాబు. ఆత్మభక్తుడు అంటే మనసులో నమస్కారం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక అమ్మగారు ఉంది కదా, భువనేశ్వరి గారు, తల్లి చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్, వైఫ్, భార్య. ఆమె రైట్ హ్యాండ్ గా ఆ రోజు కూడా ఒక ప్రశ్న అడిగారు కొంతమంది మీడియాలోనే, ఏమండి గురూజీ గారు, శ్రీనివాసరాజు గారు, మన నాన్నగారు వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేశారు, మరి వాళ్ళ అబ్బాయి గారు ఇప్పుడు తిరుగుతున్నాడు, ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నగారి గురించి చాలా కష్టపడుతున్నాడు, మరి వాళ్ళకు కూడా ఆయన కూడా అరెస్ట్ చేస్తారా అని నన్ను అడిగారు. అడిగితే నేను చెప్పాను, అమ్మా ఎవరెవరు గ్రహాలు వాళ్ళకి సపోర్ట్ చేయవో వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది, కానీ కుటుంబం అందరికీ రాదమ్మా, అలాంటి ఉండదు. ఆయన్ని అరెస్ట్ ఎవరు చేయరు. భగవంతుడు గొప్పవాడు, మానవుడు తలుచుకుంటేది వేరు విషయాలు. ఆ నిమిషంలో నేను పడిపోయాడు, బాధపడిపోయేది అది వేరు విషయము. ఆయనకి అలాంటి అవకాశం లేదమ్మా అని చెప్పాను. అలాగనే అలాంటి అవకాశం రాలే. ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాడు, అంతే కదండి, మంగళగిరిలో. ఇప్పుడు ఎలా ఉంది ఆయన సమస్య? ఇప్పుడు మధ్యలో ఒకసారి మందం అయిపోయింది లోకేష్ బాబుది, మధ్యలో కొంచెం మందం అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంటుంది అన్న ఆలోచన మీరు అడిగే క్వశ్చన్, మంచి క్వశ్చన్. అయితే లోకేష్ బాబుకి ఫస్ట్ ఎల్ వస్తుంది. ఎల్ కదండి వచ్చేది, లోకేష్ ఎల్, అంతే కదా. అలాగనే ఆయన జాతకము, యోగము, చక్రము బాగుంది, కానీ ఇతర దేశ ప్రయాణం కూడా ఆయనకు ఒకటి ఉంది. ఆయన వెళ్ళాడో లేదో తెలియదు మనకి, ఆ జాతకం ఉంది. రెండోది నామాల స్వామి గుడి ఉంది కదా,
అవునండి. తిరుపతికి. తిరుపతిలో నామాల స్వామి గుడి. తిరుపతి అవును. ఆయన దర్శనం కూడా ఒకసారి చేయాలి. ఉమ్. చేయాలి. చేసి వస్తే ఆయనకి ఈరోజు చాలా బాగుంది. ఆ రోజు ఆ టైంలో ఎలక్షన్ టైంలో భగవంతుడు ఆ చుట్టుపక్కల గుడి ఉన్నా సరే, తిరుపతి అయినా సరే పోయి దర్శనం చేసుకుని వస్తే ఆయనకి కొన్ని దైవాధారంగా అనుకూలంగా కనపడతాయని గవ్వల శాస్త్రం చెప్తుంది. అలా అయితే ఆయన ఈ దగ్గరలో ఉన్నటువంటి అంటే వెళ్తే పెద్ద తిరుపతి వెళ్ళొచ్చు. దగ్గరలో ఉండే ఏదైనా వెంకటేశ్వర గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అది అనుకూలంగా ఉంటుంది. భగవంతుడు ఆయనకి సపోర్ట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. అయితే ఇప్పుడు గెలవడానికి అవకాశం ఉందన్నమాట. అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవకాశం ఎట్లుంటుందంటే మనిషికి జనములో వెళ్ళాలి. అది అదే ఇన్ని రోజులు లోకేష్ బాబు గారు ఏమన్నారంటే పెద్ద తలకాయ ఉందిగా, నాన్నగారు ఉన్నారుగా, ఇంకా ఇప్పుడు గంట ఉండంగా మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి, పెద్ద ఆయన పెద్ద తలకాయ ఉంది, మా నాన్నగారే ఉన్నాడు అని చూశాడు. చూస్తే ఆలోచించాడు, ఇది కరెక్ట్ కాదే, రైతు కొడుకు రైతే అవుతాడు. ప్రతి వ్యక్తి ఒక్కోదానికి సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే మా నాన్నగారి పేరు నేను నిలబెట్టాలంటే నేను కూడా ప్రయాణం చేయాలి. వాళ్ళ నాన్నగారు కూడా ఇంతకుముందు నడిచాడుగా, ఇంతకుముందు నడిచాడు. అలాగనే ఈయన కూడా నడిచాడు, ప్రజల్లో వెళ్ళాడు, మంచి భావం కలిసింది, భగవంతుడు అనుగుణంగా కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. అంతేగాని ఇప్పుడున్న గ్రహాలు ఆయనకి చాలా సపోర్ట్ చేస్తున్నాయి, బాగుంది. మళ్ళీ ఆ టైంలో ఆయన లేచిన టైము, ఆయన ఎలక్షన్ టైం వెళ్తున్నాను నామినేషన్ వేసే ముందు కొన్ని భగవంతుడు గుళ్ళు తిరిగి వచ్చి చేస్తే ఆ భగవంతుడు కూడా అనుకూలంగా ఉంటుందని గవ్వల శాస్త్రం చెప్తుంది. అదండి. ఎందుకంటే ఆయన మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన గుడికి వెళ్ళి ఆ దైవ సందర్శన, దైవ నామస్మరణ చేసుకుంటే ఖచ్చితంగా ఇంతవరకు ఎమ్మెల్యేగా గెలవలేదు, ఇప్పుడు గెలిచి మళ్ళీ మినిస్టర్ అవడానికి అవకాశం ఉంది. భగవంతుడు అనుకూలంగా దారి చూపిస్తాడు. అంతే కదండి. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటే అన్ని ఇప్పుడు ఈ రోజులు ఇంతకుముందు ఏ వస్తువు అయినా మనం కొనుక్కోవాలి షాప్కు పోయి. ఇప్పుడు భగవంతుడు మనిషి తయారు చేశారు కదా మానవుడు ఫోన్. ఆ ఫోన్ ఇట్లా టింగ్ 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 వచ్చేస్తే పప్పు కాంచి పట్టుకుంటే బియ్యం కాంచి మనకు వస్తుంటాయి. కానీ దేవుడు మన కాడికి రాడుగా. పప్పు వస్తుంది, ఇడ్లీ వస్తుంది, దోశ వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి. ఇప్పుడు దేవుడికి ఫోన్ చేస్తే దేవుడు మన కాడికి రాడు కదా. స్విగ్గీ జొమాటో కాదు కదా, అమెజాన్ అయితే వాళ్ళు పిలిస్తే వస్తారు, మనుషులు శిష్యులు పంపిస్తారు. కానీ దేవుడి కాడికి పంపించాలి, ఆయన శిష్యుడే లేడు. అందు గురించే మనమే ఆయన కాడికి వెళ్ళాలి. తల వంచి నమస్కరించిస్తే, నాయన ఈ పొజిషన్ లో ఉన్నాను, ఈ పొజిషన్ లో నేను ఉన్నాను, మీ అనుగ్రహం మాకు కావాలి. అది ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు అడగలేదా కృష్ణుడిని? అలాగనే కొన్ని విషయాలు ప్రతి వ్యక్తి, ఈయన పెద్ద మహానుభావుడు శివుడు, ఆయన కూడా కొన్ని విషయాలు ఆయన ఎవరికి ప్రతి వ్యక్తి ఈయనకే సాయం చేసేవాళ్ళు, ఈయన గొప్పవాడు. అయితే ఈయన కూడా కొన్ని సందర్భాలు కొన్ని ఉంటాయి. అలాగనే మానవ జీవితం కూడా మనం భగవంతుని సేవ చేసుకుని భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ చెడిపోరు. అందువల్ల మన సనాతన ధర్మం అన్నది భగవంతుడు ఆశీర్వాదం ఉన్నవాళ్ళు ఎవరికైనా సరే, ఈరోజు ఏరే వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి వ్యక్తి నమ్ముకున్న వాళ్ళని ఖచ్చితంగా సహాయం చేస్తారు. అదే మన లోకేష్ బాబు గారు కూడా ఆ భగవంతుడు ఆ టైంలో గుడికెళ్ళి తల వంచి, భగవంతుడా నాకు రూట్ చూపించు అని అంటే, మనిషికి 2 కళ్ళు ఉంటాయి, భగవంతుడు 1000 కళ్ళు ఉంటాయి. ఆ భగవంతుడి అనుగ్రహంలో మంచి జరగడానికి అవకాశం కనపడుతుంది. ఇదండి, ఆ భగవంతుని అనుగ్రహంతో ఆయన స్మరించుకుంటే తప్పకుండా మంగళగిరి నుంచి లోకేష్ గారు గెలుస్తారని చెప్తున్నారండి. నమస్కారం. ఓం నమ శివాయ. నమస్కారం గురూజీ. ఓం నమ శివాయ. ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారు దిగ్విజయంగా నడిపారు. అంటే 2 లక్షల కోట్లని ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. 151 మంది ఎమ్మెల్యేలు తనకి ఇచ్చారు. మళ్ళీ వైనాట్ 175 అంటున్నారు. అంటే 151 కాదు 175 కావాలని అడుగుతున్నారు. మరి ఏమిటి ఆయన ఏంటంటే
బస్ యాత్ర చేస్తున్నారు. ఆ, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అలా అంటుంటారు. ఉమ్, చాలా అంటే కార్యక్రమాలు చేశాను, ఉమ్, సంక్షేమ కార్యక్రమాలు చేశాను అని చెప్తున్నారు. ఉమ్, 3 రాజధానులు పెట్టాను ఇలా ఉమ్, చెప్తున్నారు. ఉమ్. మళ్ళీ ఆయనకు అవకాశం ఉందా లేదా అండి? అది ఓకే, చూడమంటారా? గవ్వలేసి చెప్పండి సార్. చెప్తాను. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ, జాయ గురు జగద్గురు భగవాను సంకల్పన. జగన్ గారి విషయంలో గవల శాస్త్రం. అయ్యా, జగన్ గారికి ఫస్ట్ 4 పడ్డాయి. 4 పడిందండి. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ. అయ్యా, ఇప్పుడు 1 2 3 4 5 పడ్డాయి. 5 4 9 9. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, మహాకాళియాయ నమ. ఇప్పుడు 1 2 3 4 5 6 పడ్డాయి. మొత్తం 15 వచ్చింది సార్. అయ్యా, అంతే కదా? అయితే 5 4 6 అంటే 15 అయింది మొత్తం. అంతే. ఈ గవ్వల శాస్త్రం ప్రకారం ఎలా ఉంది పరిస్థితి ఆయన జాతకము గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తే ఆయన వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, మళ్ళా ఆ కుటుంబం ఆంధ్రప్రదేశే కానీ, అప్పుడు తెలంగాణ కానీ, అప్పుడు ఆయన ఒక్కడేగా సీఎం. అవును, రాజశేఖర రెడ్డి గారే సీఎం. అప్పుడు ఎన్నో కుటుంబాలకి ఈ 108 అనంగా ఆయనేగా బయట తీసుకొచ్చింది. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు తెచ్చాడు. ఈ ప్రజలకి, పేదవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి భలే మంచి చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి, అలాంటి కొన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు కూడా కొంతమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డారు. అలాగనే ఆయన పుత్రుడు జగన్ గారు, ఆయన కూడా కష్టపడుకుంటా పాదయాత్ర చేసుకుంటా వచ్చాడు. ఒకసారి నేను ఇయ్యం మంజర్ తెలుసా మీకు? వంగముత్యాల బంజర, సత్తుపల్లి దగ్గర. సత్తుపల్లి దగ్గర బస్టాండ్ పక్కన ఆంజనేయ గుడి ఉంది. ఆంజనేయ గుడి దగ్గర నేను పూజ చేసుకుంటున్నాను. అయితే మన జగన్ గారు రోడ్ షో చేస్తుంటే అక్కడ బస్టాండ్ కాంచి వెళ్తున్నాడు ఆయన. మా శిష్యులు వచ్చి, గురుగారు జగన్ గారు వెళ్తున్నాడు అన్నాడు. రండి అన్నాడు. నేను చూశాను, సరే పోదాం అని వెళ్ళిన తర్వాత వాళ్ళ చుట్టూ బాడీ గార్డులు తాడు పట్టుకొని ఉన్నారు. రోప్ బ్యాచ్ అంటారు, రోప్ బ్యాచ్ అది ఉన్నారు. నేను ఆయన్ని చూశాను. నమస్కారం అండి అన్న. నమస్కారం అన్నాడు. దిగాడు, కింది దిగాడు. దిగిన తర్వాత, ఏమండి మీరు వచ్చారు, మా అబ్బాయి శిష్యులు చెప్పారు వచ్చారు, ఇప్పుడు ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న. ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న అంటే నవ్వాడు. 2019లో ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలీదు. ఇయ్యం మంజర, సత్తుపల్లి దగ్గర. ఇయ్యం మంజర, సత్తుపల్లి. ఆ ఇయ్యం మంజర్లోనే, సత్తుపల్లి రూట్ లో ఇయ్యం మంజర్లోనే ఆ డిస్కషన్ జరిగింది మాకు ఆయన జగన్ గారికి. జగన్ గారికి చెప్పేశాను, మీరేంటి సీఎం అన్న. అయితే నవ్వాడు ఆయన. లేదండి, ఎవరి నోట్లో ఏముండదో తెలీదు, మీరు సీఎం అవుతారండి అని అన్నాను అని నా కార్డు ఇచ్చా. నా విజిటింగ్ కార్డు ఇచ్చా. మీరు సీఎం అయిన తర్వాత నన్ను ఖచ్చితంగా పిలిచండి అని అన్న తర్వాత, ఓకే నేను సీఎం అయిన తర్వాత పిలుస్తాను డన్ అన్నాడు. ఇక డన్ తర్వాత ఇక మనకి ఏం మాట్లాడతాం అని ఇక ఆయన వెళ్ళిపోయాడు. నేను పూజ చేసుకుని వెళ్ళిపోయి వచ్చేసాను. ఆ తర్వాత నేను లండన్ వెళ్ళిపోయా. లండన్ వెళ్ళిన తర్వాత అదే మన రాణి ఉంది కదా, లండన్ రాణి, వాళ్ళ చెల్లెరు అక్కడ ఉంది, మనం ఆ ఫోటోలో ఉంది. అట్లా ఆమెని కలిశాను, అప్పుడు ఇక ఎలక్షన్ వచ్చినాయి, గెలిచాడు. ఇంకా ఆ తర్వాత ఆయన ఇక మనకి పిలిచింది లేదు, మనం ఆయన కాడికి పోయింది లేదు. టైం దొరకకుండా ఆయన అంటే అక్కడ సీఎం అయిన పని ఒత్తిడి ఎక్కువ, ప్రతి నిమిషం కూడా చాలా టైం దొరకదు. ఇక నేను అదే అనుకున్నా, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి, టైం దొరకదు, మా జగన్ గారు మర్చిపోయాడేమో అనుకున్నా. మరి చూసా, సరే మళ్ళీ సంకల్పంలో వస్తుంటది కదా. శ్రీరామచంద్రుడు ఆంజనేయ ఆ కుటుంబాన్ని కలపలేదా?
కలిపాడుగా ఆ. శ్రీరామచంద్రుడి కుటుంబాన్ని. అలాగనే మా జగన్ గారు మళ్ళీ ఎట్లనా ఉమ్, ఒక రోజైనా ఒక రోజు నన్ను పిలుస్తాడు, ఉమ్, లేకపోతే ఆయనే గురువుగారు రమ్మంటాడా, ఉమ్. ఖచ్చితంగా కలుతామని. ఇప్పుడు టైం దొరకలేదు కానీ బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి మర్చిపోవచ్చు. అయితే ఇప్పుడు 15 వచ్చింది స్వామి. ఇప్పుడు 15 వచ్చింది. ఆ, ఆయన విషయంలో 15 వస్తే ఉమ్, ఇప్పుడు కొంతమంది ఉమ్, ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసే పనులు బాగానే ఉన్నాయి. ఉమ్, కొంతమంది ఏంటంటే రూట్ క్లియర్ కాకుండా ఉమ్, డిస్టర్బ్ చేయాలి కదా అనుకుంటున్నారు. ఉమ్. డిస్టర్బ్ చేసేది ఏం కాదు. మానవుడు తలుచుకుంటే ఉందండి, అవును. దేవుడు తలుచుకోవాలి. ఉమ్, అలాగనే దేవుడు తలుచుకుంటాడు. ఉమ్, ఆయన కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూసేదానికి మాత్రం ఉమ్, ఈరోజు కరెక్ట్గా ఉంది. ఉమ్. మళ్ళీ ఆ టైంలో ఎలక్షన్ టైంలో అవును. గ్రహాలు ఆయనకి సపోర్ట్ చేసాయనుకోండి, అవును. ఆయన ముందుకు చాకటానికి అవకాశం ఉంది. ఉమ్, ఈ రోజు ఇలా ఉంది, ఉమ్, బాగుంది ఆయన టైం. ఉమ్, మళ్ళా ఆ రోజు ఆయన ఎలక్షన్ టైంలో, అవును. ఆయన నిలబడే టైంలో ఉమ్, ఆయన గ్రహాలు ఆయన సపోర్ట్ చేసాయనుకోండి, ఓకే. ఆయన అనుకున్న కోరికలు కూడా, ఉమ్, ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తే అనుకున్న కోరికలు కూడా సక్సెస్ కావటానికి అవకాశం ఉన్నాను. ఉందని ఖగోళ శాస్త్రం చెప్తుంది. చెప్తుంది. ఇదండి శ్రీనివాసరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ. ఈయన ప్రముఖ వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్. చాలా కంట్రీస్ తిరిగారు. ఈయన చెప్పిన విశేషాలన్నీ కూడా కరెక్ట్గా తెలంగాణ విషయంలో జరిగినాయి. ఇక్కడ కూడా జరగాలని కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.